తండ్రి తీర్పు చెప్పేశారు. మరి కూతురు దీనిపై ఎలా రియాక్ట్ అవుతారు? అన్యాయం జరిగిందంటూ ప్రశ్నిస్తారా? దీనికి కారకులెవరో చెప్తూ వాళ్లను నిలదీస్తారా? ఇదే ఇప్పుడు ఉత్కంఠను కలిగిస్తున్న విషయం. తెలంగాణ జాగృతి ఆఫీసులో కవిత ప్రెస్ మీట్ పైనే ఇప్పుడు అందరి దృష్టి. మధ్యాహ్నం 12 గంటలకు కవిత ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఇవాళ 3 లేఖలతో మీడియా ముందుకు రాబోతున్నారు కవిత. 1 పార్టీకి రాజీనామా లేఖ, 2 ఎమ్మెల్సీగా రాజీనామా లేఖ, 3 తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ. కేసీఆర్ కి రాసిన లేఖ మీడియాకు ఇస్తారా లేదా? కేసీఆర్ కు పంపించే లేఖలో సంచలనాలు ఉంటాయంటున్నారు సన్నిహితులు. ప్రస్తుతం పార్టీలో ఏం జరుగుతుందో చెప్తూ తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కవిత లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. ప్రెస్ మీట్ లో హరీష్ రావు, సంతోష్లతో పాటుగా మరికొంతమంది నేతల్ని కూడా టార్గెట్ చేస్తారు అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉంటే ఎంత, పోతే ఎంత అన్న కమెంట్ పై కూడా క్లారిటీ ఇవ్వబోతున్నారు కవిత. మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. రాకేష్, ఇప్పటికే 3 లేఖలతో ముందుకు వస్తున్నట్లుగా మనకి తెలుస్తోంది. ఇంకా ఈ ప్రెస్ మీట్ కి సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు వస్తున్నాయి? ప్రెస్ మీట్ దగ్గర పడుతున్నప్పటి నుంచి ఉత్కంఠ రేగుతుంది. ఇటు పార్టీలోనూ, రాష్ట్ర వ్యాప్తంగా మిగతా పార్టీలోను కూడా. కవిత ఏం మాట్లాడుతుంది, ఎలాంటి అస్త్రాలు విపక్షాలకు ఇస్తుంది, పార్టీ ఇంటర్నల్ విషయాలు ఏం బయటపెడుతుంది, కేసీఆర్కు రాసేటువంటి లేఖలో ఒకవేళ లేకున్నట్టయితే ఆ లేఖలో ఎలాంటి విషయాలు ఉంటాయి. గతంలోనే ఎప్పుడైతే మే 2న ఎల్కతుర్తి మీటింగ్ తర్వాత, ఎల్కతుర్తి బహిరంగ సభ తర్వాత లేఖ రాసిందో ఆ లేఖలోనే కేసీఆర్ ప్రవర్తన గురించి కొన్ని విషయాలు టచ్ చేసింది. మీరు లీడర్స్కి దగ్గర అవుతున్నారు, క్యాడర్కి దూరం అవుతున్నారు, బీజేపీని విమర్శించట్లేదు, ఈ సభపైకి ఎవరిని పిలవాలనే విషయంలో క్లారిటీ లేదు, మొత్తంగా గాడి తప్పుతుంది వ్యవస్థ అంతా కూడా అంటూ ఆమె కొన్ని విమర్శనాస్త్రాలతో ఒక లేఖ రాశారు. ఈసారి ఇంకా గట్టిగా పార్టీలోని సస్పెండ్ అయ్యారు, పూర్తి బాధ్యత లేదు పార్టీ పైన, పార్టీకి సంబంధించి ఎలాంటి అటాచ్మెంట్ లేదు కాబట్టి ఇంకా ఓపెన్గా పార్టీలో జరిగినటువంటి ఇంటర్నల్ విషయాల్ని అన్ని స్థాయిల్లో బయటపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పటికే హరీష్ రావు పేరు తీసుకుంది, సంతోష్ రావు పేరు తీసుకుంది. ఇద్దరు పేర్లతో ఒక అవినీతి ఆరోపణలు చేసింది, అవినీతి అనకొండలు. వీళ్ళు అవినీతి చేయబట్టే ఈరోజు కేసీఆర్కి పరిస్థితి వచ్చింది. అవినీతి మరకలు కేసీఆర్ కంటించేటువంటి ప్రయత్నం చేశారు. వీళ్ళ వల్లే అవినీతి మరకలు కేసీఆర్ కంటే ఈరోజు వచ్చినటువంటి పార్టీకి వచ్చినటువంటి ఈ పరిస్థితి కారణమే వీళ్ళిద్దరంటూ కొన్ని కామెంట్ చేశారు. ఈరోజు ప్రెస్ మీట్లో కూడా ఇంకా శృతిమించి, అంటే ఇంకా లైన్ దాటి కొన్ని కామెంట్స్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. డైరెక్ట్గా కేటీఆర్ని అటాక్ చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ సస్పెన్షన్ వెనకాల కేటీఆర్ నారని ఆమె భావిస్తున్నారా? కేటీఆర్ నిన్న మొన్న 2 రోజులు కేసీఆర్ దగ్గరే ఉండి మంతనాలు జరిపిన తర్వాతే ఈ సస్పెన్షన్ జరిగింది కాబట్టి ఆయన పాత్ర ఉందని ఆమె అనుకుంటున్నారా? గతంలో జరిగినటువంటి చిట్చాట్లో కూడా లీక్ వీరుడు, గ్రీక్ వీరుడు అంటూ పదాలు వాడి కేటీఆర్ని క్రిటిసైజ్ చేసింది, కేటీఆర్ మీద అనేక ఆరోపణలు చేసింది. కేటీఆర్ నాయకత్వాన్ని అస్సలు ఒప్పుకోమంటూ కూడా కవిత తెగేసి చెప్పింది. సో ఇప్పుడేం చెప్పబోతున్నారు? ఇంకా ఆ సిచ్యువేషన్ లేదు, కేటీఆర్ నాయకత్వం పార్టీలో ఉండేటువంటి సిచ్యువేషన్ లేదు. పార్టీలోంచి రాజీనామా చేయబోతున్నారు. రాజీనామా లేఖ రెడీగా ఉంది. స్పీకర్ ఫార్మాట్లో ఎమ్మెల్సీకి రిజైన్ చేస్తున్నట్లుగా ఇంకొక లేఖ కూడా రెడీగా ఉంది. ఆ 2 లేఖల్ని ఇక్కడ మీడియాకు చూపిస్తారు, మాట్లాడతారు. ఆ తర్వాత తండ్రికి బాధతోనో లేకపోతే ఆవేశంగానో ఇంకొక రకంగానో ఎలాంటి విషయాల్ని ఆ లేఖలో ప్రస్తావిస్తూ రాస్తారు. రాజీనామా చేసిన తర్వాత పార్టీతో అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి పార్టీలో ఉన్నటువంటి అన్ని విషయాలు బయటకు చెప్పొచ్చు. పార్టీలో ముఖ్యంగా తనకు ఎలాంటి అన్యాయం జరిగింది, తనను ఎవరు కుట్ర చేసే ప్రయత్నం చేశారు, పదే చెప్తున్నారు, నా పైన కుట్ర జరిగింది, కుట్ర చేసి బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు అంటూ చెప్తున్నారు, కానీ ఎప్పుడు పేర్లు చెప్పలేదు. ఇప్పుడు కుట్రేంటి, ఆ కుట్ర వెనకాలన్నటువంటి వ్యక్తులు ఎవరు, డైరెక్ట్గా చేసింది ఎవరు కేసీఆర్కు కవితకు గ్యాప్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారనే విషయాలు, తను అనుకున్నటువంటి విషయాలన్నీ కూడా ప్రెస్ మీట్లో బయట పెట్టేటువంటి ఛాన్స్ ఉంటుంది. అవినీతి ఆరోపణలకు సంబంధించి కాళేశ్వరమే ఉంది, కాళేశ్వరం కాకుండా ఇంకా కొంతమంది పైన కొన్ని అవినీతి ఆరోపణలు చేస్తుందా, ఇంకేదైనా విషయాలు బయట పెడుతుందా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఇక భవిష్యత్తుకు సంబంధించి ఈ విషయాలు మాట్లాడగానే ఖచ్చితంగా మీడియా ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, పొలిటికల్గా మీరు ఎలా సస్టైన్ అవుతారు, ఏ ప్లాట్ఫామ్ పైన ముందుకెళ్తారు, ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు అనే క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. వాటికి కూడా ప్రిపేర్ అయ్యే ఉంటుంది కాబట్టి పార్టీ పెడుతుందా లేదంటే జాగృతి వేదికగానే ముందు రాజకీయ భవిష్యత్తు చూసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్కి రాజీనామా చేసిన తర్వాత ఒక రాజకీయ పార్టీ అయినా పెట్టాలి, లేదా వేరే జాతీయ పార్టీలు వాటిలలోనే చేరి పనిచేయాలి. జాగృతితో ఎన్ని రోజులు పనిచేసినా అది కేవలం ఒక స్వచ్ఛంద సంస్థలాగే ఉంటుంది, లేదా
ఒక సాంస్కృతిక సంస్థ లాగానే ఉంటుంది, కానీ రాజకీయ పార్టీగా మారదు. దీన్ని జాగృతిని రాజకీయ పార్టీగా మార్చాలి, కొత్త రాజకీయ పార్టీ అయినా పెట్టాలి, ఇంకొక పొలిటికల్ పార్టీలోనైనా మెంబర్షిప్ తీసుకొని అక్కడైనా పనిచేయాలి. సో ఈ 3 ఆప్షన్స్లో ఏది తీసుకుంటారనే విషయం ఈరోజు చెప్తారా, వేచి చూడాలి. ఇంకా ముందు ఏం జరుగుతుందో మీరే చూడొచ్చు అంటూ క్యాజువల్గా చెప్పేటువంటి మాటలు చెప్తారా అనేది చూడాలి. ఇక మూడోది జూబ్లీ హిల్స్ ఎన్నికల పైన. అప్కమింగ్ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నవి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో కవిత తన మార్కు చూపించే ప్రయత్నం చేస్తారా? దాని తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా సర్పంచ్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే పార్టీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు, ఏ పార్టీలో ఉండాల్సినటువంటి అవసరం లేదు, సింబల్ లేకుండా ఉండేటువంటి ఎలక్షన్ కాబట్టి దాంట్లో ఇంతకు ముందే ప్రకటించారు సర్పంచ్ స్థాయిలో జాగృతి పోటీ చేస్తుంది అని. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతుండగానే ఈ ప్రకటన చేశారు కాబట్టి ఇప్పుడు ఇంకింత అక్కడే కాకుండా మిగతా చోట్ల కూడా అంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ లాంటి లోకల్ బాడీస్లో కూడా ఆమె జాగృతి తరపునో లేకపోతే ఇంకో పొలిటికల్ పార్టీ నమోదు చేసి ఉంటే పొలిటికల్ పార్టీ తరపునో పోటీ చేస్తారనే విషయం చెప్పే ఛాన్స్ కూడా ఉంటుంది. వీటన్నిటితో పాటు ఆరోపణలు, తనపైన జరిగినటువంటి కుట్రలు, పొలిటికల్ ఫ్యూచర్, పొలిటికల్ భవిష్యత్తు, ప్రతిపక్షాలపైన కూడా కొన్ని మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిన్న కొన్ని కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి కొన్ని వాయిసెస్ కూడా వినిపించాయి కవితకు సంబంధించి. కవిత మా పార్టీలో చేరుతా అన్న మేము చేర్చుకోమంటూ, లేదా బీజేపీకి సంబంధించి వాళ్ళ వర్షన్ ఇంకొకలాగా, వీటిపైన కూడా ఆమె రియాక్ట్ అవుతారు. ప్రతిపక్షాలు ఏం మాట్లాడాయి, సో ఇప్పుడు బీఆర్ఎస్ లేదు కాబట్టి ప్రతిపక్షాలు అనాలా లేకపోతే అదరు పొలిటికల్ పార్టీస్ అనుకోవాలా కవితకు అనేది కవిత ప్రెస్ మీట్లో కూడా ఆమె వాయిస్ని బట్టి, ఆమె వర్షన్ బట్టి తెలిసేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఈ 12 గంటల ప్రెస్ మీట్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్, కవిత మాట్లాడేటువంటి ప్రతి మాటకి కౌంటర్ ఇవ్వడానికి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి లీడర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. నిన్న వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు చూసాం, వాళ్ళ టెంపో చూసాము, అవన్నీ కూడా ఈరోజు కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే నిన్న కూడా చాలా క్లియర్గా చెప్పారు, కవిత ఏం మాట్లాడినా ఇప్పటివరకు పార్టీలో ఉన్నటువంటి నేతగా ఓపిక పట్టాము, కేసీఆర్ కూతురుగా కాస్త సహనం ప్రదర్శించాము, ఇప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్ళాక కూడా అలాంటి కామెంట్స్ చేస్తే మేము కూడా అలాంటి కామెంట్స్తోనే కౌంటర్ ఇవ్వాల్సి ఉంటుందంటూ నిన్న కొంతమంది లీడర్లందరూ కూడా బహిరంగంగా చెప్పారు. కాబట్టి కవితకు సేమ్ టైప్ ఆఫ్ కౌంటర్స్ కూడా ఎదురయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా అంతకంటే ఎక్కువగా పార్టీ పైన ఎలాంటి విమర్శలు చేస్తుందని ఆసక్తిగా క్యాడర్ మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సీరియస్గా సాగుతున్నటువంటి పొలిటికల్ డ్రామా అనుకోవచ్చు, పొలిటికల్ ఎపిసోడ్లో ఈరోజు ఇంకొంచెం కీలకంగా మనం భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ.